భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని పొత్తు పెట్టుకున్నారు అంటే అది ఎంతవరకు కలిసి వస్తుంది? బేసిక్గా భారతీయ జనతా పార్టీకి ఒక ధైర్యం, ఆంధ్రాలో అధికారంలో ఉన్నాడైనా ప్రతిపక్షంలో ఉన్నాడైనా మన మాట ఏంటాడు సచ్చినట్టు అన్నటువంటి. వాళ్ళకున్న కేసులు రీత్యా కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి కుంభకోణాల రీత్యా కావచ్చు, లేకపోతే వాళ్ళకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు రీత్యా కానీ తమ మీద డిపెండ్ అవ్వక తప్పదు. ఇప్పుడు జగన్ ఎక్కడికి పోతాడు? ఇప్పుడు క్రిందసారి జగన్ అంటే మొన్నటి వరకు తటస్థంగా ఉన్నప్పుడు ఇచ్చే సపోర్ట్ వేరు, ఇప్పుడు ప్రత్యర్థితో కలిసిపోయినప్పుడు ఇచ్చే సపోర్ట్ కి డిఫరెన్స్ ఉంటుందా? అసలు సపోర్ట్ ఉంటుందా? తెలుగుదేశం పార్టీ క్రిందసారి మరి ప్రత్యర్థిగా ఎందుకు మద్దతు ఇచ్చింది? ఎప్పుడు 2014లోనే 19 నుంచి 19లో ఎవరికి సపోర్ట్? తర్వాత ఎన్డీఏకి సపోర్ట్ చేసుకొచ్చింది కదా. అది అనఫిషియల్ సపోర్ట్ కదా. అఫీషియల్ ఏముంది దాంట్లో? అఫీషియల్ గా సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఇది అఫీషియల్ సపోర్ట్, ప్రతి బిల్లుకి అఫీషియల్ సపోర్ట్ చేసింది కదా దాంట్లో. అట్లాగే ఉంటది. ఇప్పుడు పొత్తులో లేరు కదా, అప్పుడు 2019 తర్వాత పొత్తులో లేరు. ఇప్పుడు వైసీపీ జగన్ వాళ్ళు ఒకటేనే కదా రోజు చెప్తూ వచ్చింది. మరి చెప్తా వచ్చి కూడా మద్దతు ఇచ్చిందిగా సచ్చినట్టు. వాళ్ళు మీరిద్దరు కలిసి ఉన్నారు కాబట్టి నేను వెళ్ళిపోతాను, నేను కాంగ్రెస్ తోనే ఉన్నది అంటే వీళ్ళ దగ్గర 3 ఎంపీలతో మద్దతు ఇచ్చిన అది పెద్ద ఏముంది, వస్తే అన్నిటితో మద్దతు ఇస్తారు సచ్చినట్టు. 3 అనేది కాదు లెక్కనైతే. పార్లమెంట్ లో రాజ్యసభలో అప్పుడు వీళ్ళకంటే వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి కదా 6 సీట్లు. అప్పుడు కూడా 4 పంపించి సపోర్టే చేసింది కానీ యువతలు రాలేదు కదా. చంద్రబాబు అయినా జగన్ అయినా సరే తమ మాట వింటారు, తాము చెప్పినట్టు నడుచుకుంటారు, ఒకళ్ళనొకళ్ళు నాశనం చేసుకోవాలనుకుంటారు కాబట్టి మూడో వ్యక్తి ఇంకోటి పెద్దన్న పాత్ర వీళ్ళు పోషించేది కాబట్టి ఒకళ్ళ కోరికని కొరకు ఇంకొకళ్ళకి చరణాకోలతో 2 బాతుతారు. అంటే ఇప్పుడు అదేదో 2 ఫ్రెండ్స్ కలిసి అర్జెంట్గా ఏదైనా సాధించాలని తపస్సు చేశారట. దేవుడు ప్రత్యక్షమయ్యి అడిగాడట,